హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీనిధి అకాడమీ. ఈ వీడియోలో మనం వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్ డిస్కస్ చేయబోతున్నాం స్టూడెంట్స్. అది వచ్చేసి స్టేట్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, హౌ ఈజ్ హీట్ ఇంజిన్ డిఫరెంట్ ఫ్రమ్ ఏ రిఫ్రిజిరేటర్ ఈజ్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్ స్టూడెంట్స్. సో ఇది థర్మోడైనమిక్స్ చాప్టర్కి సంబంధించిన 8 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. సో టోటల్గా మనకి 7 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి స్టూడెంట్స్. మిగతా క్వశ్చన్స్ కూడా కావాలంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వెళ్ళి చూడండి. సో ఛానల్ని లైక్, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు, మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. ఓకేనా స్టూడెంట్స్? సో ఇంకా లేట్ ఎందుకు, క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం. అండ్ మనం ఇక్కడ బ్లూ ప్రింట్ చూస్తే కనుక, సో మనకి 21th క్వశ్చన్ పేపర్లో 21th క్వశ్చన్ ఏదైతే ఉందో అక్కడ థర్మోడైనమిక్స్ సంబంధించిన క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. మేబీ ఈ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది స్టూడెంట్స్. ఓకేనా? అండ్ నెక్స్ట్, సో క్వశ్చన్ అండర్స్టాండ్ చేసుకుంటే ఫస్ట్ ఏంటి, స్టేట్ అన్నాడు అంటే ఏంటి, మనం స్టేట్మెంట్ రాయాలి. ఏంటిది? సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. సో సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ సంబంధించిన స్టేట్మెంట్ని మనం రాయాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఏంటి, హీట్ ఇంజిన్ అనేది రిఫ్రిజిరేటర్కి మధ్య డిఫరెన్స్ ఏంటి, హౌ ఇట్ ఈస్ డిఫరెంట్ అనేది, ఇదే ఒక పార్ట్ అనమాట. ఈ రెండింటిని మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి స్టూడెంట్స్. సో ఇప్పుడు సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్కి మనకి 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి స్టూడెంట్స్. ఒకటి ఏంటంటే కనుక క్లాసీ స్టేట్మెంట్, ఇంకోటి వచ్చేసి కెల్విన్ ప్లాంక్ స్టేట్మెంట్ అనమాట. అండ్ క్లాసీ స్టేట్మెంట్కి వచ్చేప్పటికీ అంటే చూడండి, నో ప్రాసెస్ ఈజ్ పాసిబుల్ హూ సోల్ రిజల్ట్ ఈజ్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ ఫ్రమ్ ఏ కోల్డర్ ఆబ్జెక్ట్ టు ఏ హాటర్ ఆబ్జెక్ట్. సో ఒక కోల్డర్ ఆబ్జెక్ట్ నుంచి హాటర్ ఆబ్జెక్ట్కి హీట్ ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేయడం అనేది నేచర్లో న్యాచురల్గా జరగదనమాట. బట్ ఒకవేళ నిజంగా మనం అలా చేయాలి అనుకుంటే కనుక ఎక్స్టర్నల్గా మనం కొంత వర్క్ చేయాలి. అలా వర్క్ చేస్తే అప్పుడు కోల్డర్ ఆబ్జెక్ట్ నుంచి హాటర్ ఆబ్జెక్ట్కి హీట్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుద్ది. అలా మనం ఎక్స్టర్నల్గా వర్క్ చేయకుండా ఈ ప్రాసెస్ అనేది జరగదు, అలాంటి ప్రాసెసే లేదు అని క్లాసెస్ చెప్తాడనమాట. అండ్ కెల్విన్ ప్లాంక్ స్టేట్మెంట్ కూడా అంతే స్టూడెంట్స్. ఇదేంటంటే కనుక నార్మల్గా హీట్ ఇంజిన్ ఏం చేస్తుంది అంటే కనుక కొంత హీట్ ఎనర్జీ తీసుకుని కొంత వర్క్ చేస్తుంది. అయితే తీసుకున్న హీట్ ఎనర్జీ మొత్తం వర్క్గా కన్వర్ట్ చేయదనమాట, కొంత ఎనర్జీ లాస్ అయిపోతుంది. అది కెల్విన్ ప్లాంక్ స్టేట్మెంట్. సో నో ప్రాసెస్ ఈజ్ పాసిబుల్ హూ సోల్ రిజల్ట్ ఈజ్ ద అబ్జార్ప్షన్ ఆఫ్ హీట్ ఫ్రమ్ రిజర్వాయర్ అండ్ కంప్లీట్ కన్వర్షన్. అంటే తీసుకున్న హీట్ మొత్తం వర్క్గా కన్వర్ట్ చేయడం, అలాంటి ప్రాసెసే ఎగ్జిస్ట్ కాదు. అంటే ఇప్పుడు నేను మీకు క్వశ్చన్ అంతా చెప్పాను, నేను చెప్పిన క్వశ్చన్ అంతా మీరు విని మొత్తం గుర్తుపెట్టుకుంటారా? లేదు కదా, కొంచెమే గుర్తుపెట్టుకుంటారు. అట్లనే హీట్ ఇంజిన్ కూడా దాని మొత్తం హీట్ ఎనర్జీ తీసుకుంటుంది, దాంట్లో కొంతవరకే వర్క్ చేస్తుంది, మిగతాది రిజెక్ట్ చేస్తుంది, కొంత లాస్ అయిపోతుంది. అలా 100% కంప్లీట్గా కన్వర్ట్ చేయడం, కంప్లీట్ ఎఫిషియన్సీ 100% ఎఫిషియన్సీ ఉండడం జరగదు అనమాట. ఇది సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ స్టూడెంట్స్. ఓకేనా? అండ్ ఇప్పుడు హీట్ ఇంజిన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ రిఫ్రిజిరేటర్ అన్నాం. సో దీనికోసం మనం ఫస్ట్ ఏం చేస్తామంటే హీట్ ఇంజిన్. సో హీట్ ఇంజిన్ అంటే ఏంటి, సో దీనికి సంబంధించిన డెఫినేషన్ మనం ఇస్తే కనుక, సో యూ వాంట్ టు రైట్ ఇట్. సో హీట్ ఇంజిన్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఇస్ ఒక డివైస్ అనమాట. డివైస్ విచ్ కన్వర్ట్స్ హీట్ ఇంటూ వర్క్ అనమాట. విచ్ కన్వర్ట్స్ హీట్ ఇంటూ వర్క్. హీట్ ఇంజిన్ అనేది ఒక డివైస్, అది హీట్ ఎనర్జీ అబ్జర్వ్ చేసుకుంటుంది, వర్క్ అబ్జర్వ్ చేసుకున్న హీట్ ఎనర్జీతో కొంత వర్క్ అనేది చేస్తుంది, హీట్ని వర్క్గా కన్వర్ట్ చేస్తుంది. అండ్ ఈ హీట్ ఇంజిన్లో వచ్చేసి మనకి ఏమేమి ఉంటాయి అంటే కనుక, మనకి సోర్స్ ఉంటుంది స్టూడెంట్స్, అండ్ సింక్ ఉంటుంది, అండ్ వర్కింగ్ సబ్స్టెన్స్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ సోర్స్ గురించి రాయాలి, అండ్ సింక్ అంటే ఏంటో రాయాలి, వర్కింగ్ సబ్స్టెన్స్ ఏంటో రాయాలి. అండ్ ఈ వర్కింగ్ సోర్స్ గురించి మనం మాట్లాడుకుంటే, సోర్స్ ఈజ్ నథింగ్ బట్ విచ్ ఈజ్ ది హై టెంపరేచర్ బాడీ అనమాట. సోర్స్ అంటే హై టెంపరేచర్ ఉన్న బాడీ. సింక్ అంటే ఏం లేదు, లో టెంపరేచర్ ఉన్న బాడీ. ఏంటిది? ఇది లో టెంపరేచర్ ఉన్న బాడీ. మరి వర్కింగ్ సబ్స్టెన్స్ అంటే హీట్ ఇంజిన్లో వర్కింగ్ సబ్స్టెన్స్ వచ్చేసేమో ఐడియల్ గ్యాస్ స్టూడెంట్. అట్లా కాకుండా మనకి డీజిల్ ఇంజిన్ ఉందనుకోండి, దాంట్లో వర్కింగ్ సబ్స్టెన్స్ ఏంటంటే సో డీజిల్ వేపర్స్ అండ్ ఎయిర్ అనమాట, అది వర్కింగ్ సబ్స్టెన్స్. ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే కనుక మనం డయాగ్రామ్ చూస్తే కనుక మనకి హీట్ ఇంజిన్ ఉంటుంది, హీట్ ఇంజిన్. సో డయాగ్రామ్ నీట్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సోర్స్ ఉంటుంది,
సో సోర్స్ నుంచి కొంత హీట్ ఎనర్జీని హీట్ ఇంజిన్ తీసుకుంటుంది అనమాట. Q1 అనే ఎనర్జీ తీసుకుంది అనుకోండి. హీట్ ఇంజిన్ కొంత వర్క్ చేస్తుంది, W అనే వర్క్ చేసింది అనుకోండి. కొంత హీట్ ఎనర్జీని రిజెక్ట్ చేస్తుంది, సింక్కి పంపించేస్తుంది అనమాట. సింక్కి అంటే కొంత హీట్ ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది అనమాట, Q2 అనే హీట్ ఎనర్జీ. సో ఇది ఇక్కడ హీట్ ఇంజిన్లో జరిగే ప్రాసెస్. సో హై టెంపరేచర్ బాడీ నుంచి హీట్ ఎనర్జీ తీసుకోవడం, కొంత వర్క్ చేయడం, కొంత ఎనర్జీని సింక్కి ఇవ్వడం ఇక్కడ జరుగుతుంది స్టూడెంట్స్. అండ్ ఈ హీట్ ఇంజిన్ కేసులో కనుక మనం ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేస్తే, ఎఫిషియన్సీ నీట్ అంటాం, అది ఎంతకి ఈక్వల్ అవుతుంది అంటే 1 - T2/T1కి ఈక్వల్ అవుతుంది. ఆర్ ఇంకొక ఫార్ములా వచ్చేసి 1 - Q2/Q1 అనమాట. సో ఇవన్నీ కూడా హీట్ ఇంజిన్ యొక్క ఎఫిషియన్సీకి మనకి ఫార్ములా స్టూడెంట్స్. అండ్ మరి రిఫ్రిజిరేటర్ ఏంటి సార్ అంటే కనుక ఇది క్వైట్ ఆపోజిట్. రిఫ్రిజిరేటర్ ఏదైతే ఉందో రిఫ్రిజిరేటర్ ఏదైతే ఉంది క్వైట్ ఆపోజిట్ స్టూడెంట్. సో ఇక్కడ రిఫ్రిజిరేటర్లో ఏం జరుగుతుంది అంటే కనుక స్టూడెంట్స్ క్వైట్ ఆపోజిట్ ప్రాసెస్ అనమాట. సో దీంట్లో కూడా మనకి ఏముంటుంది అంటే కనుక ఇక్కడ రిఫ్రిజిరేటర్ ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ మనకి సింక్ ఉంటుంది. సో మనకి ఇక్కడ సింక్ నుంచి కొంత హీట్ ఎనర్జీ తీసుకుంటాం, Q2 అనే హీట్ ఎనర్జీని తీసుకుంటాం, రిఫ్రిజిరేటర్ తీసుకుంటుంది. అలా తీసుకోవడానికి మనం ఎక్స్టర్నల్గా కొంత W అనే వర్క్ దీని మీద చేస్తాం. ఈ W అనే వర్క్ మనం చేసినప్పుడు లో టెంపరేచర్ బాడీ అయిన ఈ సింక్ నుంచి హీట్ ఎనర్జీ తీసుకుని సోర్స్ హై టెంపరేచర్ దగ్గర ఉన్న సోర్స్ ఏదైతే ఉందో దీనికి హీట్ ఎనర్జీ అనేది ఇవ్వడం జరుగుతుంది స్టూడెంట్. ఓకేనా, హీట్ ఎనర్జీని ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో అదేమో హై టెంపరేచర్ బాడీ నుంచి హీట్ ఎనర్జీ తీసుకుంటే, ఇదేమో హై టెంపరేచర్ బాడీకి ఎనర్జీ ఇస్తుంది. సో క్వైట్ ఆపోజిట్ ప్రాసెస్ అనమాట స్టూడెంట్స్. అక్కడ ఎలాగైతే ఎఫిషియన్సీ కనుక్కుంటామో ఇక్కడ మనం కోఎఫిషియంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అంటాం అనమాట. కోఎఫిషియంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ని ఆల్ఫాతో రిప్రజెంట్ చేస్తాం, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు Q2/W అనమాట. ఆర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు T2 - T1 - T2. ఇది కూడా దీనికి ఫార్ములా అని చెప్పుకోవచ్చు. ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యూలో కూడా మనం రాసుకోవచ్చు. ఇది రిఫ్రిజిరేటర్. సో ఈ రెండు ఎలా డిఫరెంట్ అంటే ఇదేమో హై టెంపరేచర్ బాడీ దగ్గర హీట్ ఎనర్జీ తీసుకుని వర్క్గా చేస్తే, రిఫ్రిజిరేటర్ ఏమో లో టెంపరేచర్ బాడీ నుంచి హీట్ తీసుకుని హై టెంపరేచర్ బాడీకి హీట్ ఎనర్జీ ఇస్తుంది అనమాట. దాట్స్ ఇట్ స్టూడెంట్స్. అంతే, అలా రాస్తే మనకి చాప్టర్ క్వశ్చన్ కంప్లీట్ అయిపోయింది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను స్టూడెంట్స్. ఛానల్ని లైక్ చేయండి, వీడియోస్ని షేర్ చేయండి, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, ముఖ్యంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు స్టూడెంట్స్. ఎందుకంటే అప్పుడు మీకు ఇమీడియట్ అప్డేట్స్ వస్తాయి. మన ఛానల్లో ఆల్రెడీ ఫుల్ చాప్టర్ వీడియోస్ ఉన్నాయి. ఇప్పుడు ఐపీ ఎగ్జామ్ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ POQ సిరీస్ రన్ అవుతున్నాయి. ఫ్యూచర్లో గన్ షాట్ వీడియోస్ అప్లోడ్ అవుతాయి. ఇవన్నీ మీకు రావాలంటే ఏం చేయాలి, మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయాలి. అండ్ ఎంసెట్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఎంసెట్కి సంబంధించిన టిప్స్, అండ్ ఐపీ ఎగ్జామ్ సంబంధించిన టిప్స్, ఇవన్నీ మీకు కావాలంటే సబ్స్క్రైబ్ ద ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్యూచర్ ఎగ్జామ్స్. కీప్ స్మైలింగ్. బాయ్.